నాలుగేళ్ల క్రితం అన్నమయ్య ప్రాజెక్టు జలప్రలయం సృష్టించింది. 2021లో జరిగిన అన్నమయ్య ప్రాజెక్టు జలప్రలయం కడప జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. అర్ధరాత్రి వరద నీరు ఊరిని చుట్టుముట్టడంతో ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 6 నెలల్లో పునరావాస గృహాల నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చినా నేటికి అమలు కాలేదు. పంట పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోవడం, ఇండ్లు ధ్వంసమవడంతో ఇప్పటి నుండి అక్కడి ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు. జీవనోపాధి లేక నానా తంటాలు పడుతున్నారు. 4 ఏళ్లుగా గూడారాల్లో నివసిస్తూ తిండి, నీరు, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలకు దాతలపై ఆధారపడుతున్నారు. విషసర్పాలు వంటివి రోజువారీ సమస్యలుగా మారాయి. పునరావాస గృహాలు నిర్మాణానికి నోచుకోకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆదుకుంటామని చంద్రబాబు ఇచ్చిన హామీ సైతం అమలు కాలేదని వాపోతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ పర్యటించిన తమ బ్రతుకులు మారలేదని వాపుతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా తొంగి చూసిన పాపాన పోలేదని విమర్శలు ఉన్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని కడప నుండి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. సరిగ్గా 4 ఏళ్ల క్రితం 2021 సెప్టెంబర్ 21న ఆ 5 గ్రామాలలో నీరు చుట్టుముట్టాయి. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ప్రస్తుతం ఆ గ్రామాలు ఏంటి, ఆ గ్రామాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ భూములు ఏమయ్యాయి, నిర్వాసితుల పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు కొంపలు పోయినాయి, ఇండ్లు ఏం లేకన్నా మేము మొత్తంగా బూడ్చుకొని పోయింది. మాకు ఏదైనా సాయం చేస్తారని అడిగినాము. అడిగితే ఈ మాదిరి ఇల్లు కట్టించాము, చేస్తాము, చెందుతామన్నారు. ఇల్లు కట్టినారు. కట్టి ఊరిక బేస్మటాలు వేసి పెట్టేసి పూతలు గీతలు ఏం లేకన్నా అన్నీ విడిచేసి అనుభవి ఉన్నారు. మేము బయట ఉడకబెట్టుకుని తిని ఆ గుడిలో పనుకుంటున్నాము. మీరు సాయం చేస్తారనుకున్నాము, ఏది పట్టించుకోలేదు ఎవరు కూడా. పవన్ కళ్యాణ్ వచ్చి తలకాయ ముడుచుకోమినాడు, మాకేం చెప్పలా. మేము అడిగిన కూడా సార్ అని అడిగినా కూడా సైలాన్స్గా పోయినాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఏం చేయలే, మాకు ఎవరు ఏం చేయలే. వచ్చింది ఆకుతులంతా మా ఇండ్లు పోయినాయి కొట్టుకొని. ఎలా వచ్చి కొట్టుకొని పోయింది అని చెప్పాలి. లేకపోతే ఇంకొక ఆయన అక్కడ ఈసుకెత్తిందని చెప్పాలి. ఏది చెప్పాలి ఏది వదిలే పోయింది కానీ మాది కాదనుకున్నాం, వదిలేసి ఉన్నాం. మాకు ఇండ్లు వాకిళ్ళు కడతామన్నారు. ఇండ్లు ఎట్లా వాకిళ్ళు ఎట్లా దొక్కని గురువు లేకుండా కాంట్రాక్ట్ వాళ్ళు ఇచ్చిన లెక్క దొక్కున్నారు. మట్టంగా మాకు ఇండ్లు కట్టకపోయి వాకిళ్ళు కట్టకపోయి చెట్ల కింద చేమల కింద మేము ఒకసారి అట్లా పడుతున్నాం. మా పిల్లడికి పానం బాగలే, నా పానం బాగలేకుండా అది ఏ పని బాగా చేసుకోలేకుండా మేము అట్లా వాళ్ళకి ఇల్లు వాకిలు ఉన్నా కట్టే కదా. మేము అడుక్కొని బుడుక్కొని ఆ ఇంటిని పెట్టుకొని తింటాం కదా. ఉండే నీడ కూడా లేకుంటే మేము ఏడు ఉండాలా. మమ్మల్ని పట్టించుకోకనేటి మేము మా అసలు ఏమి మాకు దేవుడికి దిక్కు, మాకు దేవుడు ఆ మాదిరి ఉన్నాము సార్. మేమేమి చేసాము, మాకు ఎల్ల వచ్చి మా ఇండ్లన్నీ కొట్టకపోయినాయి, ఆవులు పోయినాయి. మా ఊళ్ళో 10 మంది పోయారు. మేమేంటే గబగబ గడ్డెక్కామని బోటు మీద పోయినాం. వానలు దూరు వానలో అవన్నీ మళ్ళీ వాన ఎలా తగ్గినాక మళ్ళీ దిగొచ్చి ఏమన్నా ఇంట్లో వాకిల్లో ఏమి తేటుగా పోయా. ఈ వరద బాధితుల్లో మేము కూడా ఒక బాధితులమైనా అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన కారణం వల్ల ఈ పులపతూరు గ్రామం పూర్తిగా తెగిపోయి ఉన్నది. ఇళ్ళన్నీ కొట్టుకోపోయినాయి. మా జీవనాధారం మేము మేకలు మేపుకున్నాం, లేకపోతే మాకు భూముల్లో మేపలు మేపుకునేది అట్లా గొడ్డు గద మేపుకొని బతున్నాము. ఇప్పుడు మాకు ఆ వరద వల్ల మాకు ఉండే నీడు ఇల్లు పోయింది, ఆ జీవాలు పోయినాయి. మాకు కట్టు బట్టలతో తప్పక బయటపడినాము. ఆ రోజుల్లో ప్రభుత్వం ఆదుకున్న తడాపడా 2 రోజులు పోలీసులు వచ్చి చేసినారు. ఆ ఇల్లు గడక కట్టి ఎట్లా కట్టారంటే కొంతమంది స్లాబ్లు వేసారు, కొంతమంది ఇంకా పైన ఉన్నాయి, కొంతమంది బేస్మెంటాలు ఉన్నాయి. వేసినట్టు కొన్ని మొత్తం నాశరకం. ఆ స్లాబ్లో నీళ్లు గారిపోవడము, బేస్మెంట్ పగిలిపోవడము ఇట్లా ఘోరంగా ఉన్నది. ఎవరంటే ఇదో ఇప్పుడు ఆ చెట్ల కింద రుజాపు, ఇది చెట్ల కింద రుజాపు చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్నవే వాళ్ళు కడక చాలా మంది ఈ ఊరు విడిచిపెట్టి చాలా మంది వెళ్ళిపోయి ఉన్నారు పక్క ఊర్లకి. కొంతమంది కోయటికి వెళ్ళిపోయే వాళ్ళు, కొంతమంది అక్కడ హైదరాబాద్కి వెళ్ళిపోయారు, కొంతమంది బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఇట్లా చాలా మంది ఊరు చుట్టూ వెళ్ళిపోయినారు. భయంతో ఉన్నోళ్ళు ఊరిన ముసలోళ్ళు ఓలీళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళో గ్రామంలో. కానీ ఈ ప్రభుత్వం ఆదుకుంటారని అబద్ధం మాకు చంద్రబాబు మాట ఇచ్చినాడు.
ఆయన మాట ప్రకారం మేము మా సహకారం మేము చేసాం మా గ్రామం నుంచి. కానీ మొన్న పవన్ కళ్యాణ్ మా ఊరికి వచ్చినాడు, కానీ ఎక్కడక్కడ మా ఊరికి ప్రస్థానమే ఎత్తలేదు ఆయన. ఓన్లీ వచ్చినాడు, చూసినాడు, తింపినాడు తలకాయ అంతే. మీడియాతో కనుక మాట్లాడేది పులపతూరు గ్రామంలో మేము పలానా చేస్తామని హామీ మాకు పూర్తిగా ఇవ్వలేదు ఈ గవర్నమెంట్. మా ఖర్చులతో మా దాంతోనే బతున్నాం తప్పక మేము ప్రభుత్వాన్ని ఏం ఆశించాలి. కానీ ఇప్పటికైనా కూడా మేలుకొని మాకేమైనా ఇల్లు వాకిలు ఇచ్చే ఇల్లు వాకిలైనా సదరంగా మాకు కట్టించి మాకేదైనా మేము ఉండేదానికి నీడ ఉండేదానికి ఒకరి కింద ఒకరు తలదాచుకుని చేస్తే చాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం. నీటి ఉధృత తట్టుకోలేక అయితే గేట్లు తెగిపోవడం జరిగింది. ఆ గేట్లు తెగిపోయిన ఏవైతే పరిహార ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయి అయితే నీటికి ఆహుతైన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే పూర్తి స్థాయి అయితే ఏదైతే ఈ యొక్క వరద నీటికి ఆహుతైన గ్రామాలు ఏవైతే పుల్లపత్తూరు కావచ్చు, అదేవిధంగా మందపల్లి కావచ్చు, పూర్తి స్థాయి అయితే నీటి ఉధృత తట్టుకోలేక అయితే పూర్తి స్థాయి అయితే గ్రామాలన్నీ నీటిలో అయితే కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో అయితే పుల్లపత్తూరు గ్రామం కావచ్చు, అదేవిధంగా మందపల్లికి కూడా పలు గ్రామాలకు కూడా ఏవైతే నీటికి ఆహుతయ్యాయో వారందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. 6 నెలల వ్యవధిలోనే ఇల్లు కట్టించేసి ఇంటి తాళాలు కూడా మీ చేతిలో పెడతామనేసి చెప్పారే కానీ పూర్తి స్థాయిలో అయితే మాటలే చెప్పారే కానీ ఏమాత్రము చేతల్లో పని చేయలేదన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికీ గుడారాలు అలాగే ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏమాత్రము ఇల్లు కూడా లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అరాకొరగా ఇల్లు కట్టించారే కానీ ఆ ఇల్లు కూడా స్లాబ్ వేశారు, కానీ ఏమాత్రం కిటికీలు కావచ్చు, అదేవిధంగా డోర్లు కూడా ఏమాత్రం లేవు. కాంట్రాక్టర్లు కూడా ఏదో చేశామనే రీతిలో అయితే పనులు చేశారే కానీ పూర్తి స్థాయి అయితే ఆ ఇల్లు కూడా పూర్తి స్థాయి అయితే చేయలేదనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు కూడా ఒక నమ్మకం అనేది పెట్టుకున్నారు. ఏదైతే మాకు న్యాయం జరుగుతుంది, మాకు ఇల్లు కట్టిస్తారనేసి కూడా వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అన్నమయ్య సంబంధించి డ్యామ్ ఏదైతే ఉందో తెగిపోవడంతో పూర్తి స్థాయి అయితే అన్నమయ్య డ్యామ్ సంబంధించి ఎవరైతే నిరాశ్రయాలు ఉన్నారో వాళ్ళకి ఒక గూడు కట్టించే విధంగా, అదేవిధంగా వాళ్ళకి ఉపాధి కల్పించే దిశగా తీసుకువెళ్ళాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ వాసులు కూడా మనతో పాటు అంటున్నారు. అయితే ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయి అయితే ఈ యొక్క అన్నమయ్య డ్యామ్ సంబంధించి పుల్లపత్తూరు కావచ్చు, మందపల్లి గ్రామానికి సంబంధించిన వారికి కూడా ఇల్లు కట్టించేసి అదేవిధంగా వారికి చేయూతను ఇచ్చే విధంగా చూడాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అంటున్నారు. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, బీఆర్కే న్యూస్, కడప నుంచి.